హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఎండింగ్. వీర్ వచ్చిన తర్వాత అప్పుడు చందన వాళ్ళ పేరెంట్స్, ఆ తర్వాత చందన, దివిత్ ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మైథిలిని ఇంకా తన కడుపులో ఉన్న బిడ్డని ఆశీర్వదించి సుగుణ గారు అందించిన తాంబూలాలు అందుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సుగుణ గారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూతురికి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి అప్పుడు తనని పైకి పంపించారు. వీర్ భార్య వైపు చూస్తూ, నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. ఇలా నిన్ను చూస్తూ ఉంటే నీ చేతులు ఎంత నిండుగా ఉన్నాయో చూడు అంటూ తన చేతులని చూపించాడు వీర్. భర్త వైపు చూస్తూ మురిసిపోయింది మైథిలి. తన చేతుల్ని సరిగ్గా తీసుకుంటూ, అయినా మా శ్రీవారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటా. మరి ఉండదా? ఎందుకుండను? నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాడు వీర్. వీర్ మాటలకి నవ్వుకుంటూ, ఇంకేంటి సార్, ముందు వెళ్ళి నీ కూతుర్ని చూడండి. మళ్ళీ మా డాడీ నన్ను పట్టించుకోవట్లేదు అని ఏడుస్తుంది అంది మైథిలి. హాహా, అయితే ఇప్పుడు నేను వెళ్ళిపోతే మా ఆవిడ ఏడవదా అడిగాడు వీర్. నేనేమి చిన్న పిల్లని కాదు ఏడుస్తూ ఉండడానికి. చిన్న పిల్లవి కాకపోవచ్చు కానీ బుద్ధులు, చేష్టలు అన్నీ చిన్న పిల్లవేలే. పైకి కనిపించవు కానీ నా కూతురు కంటే ఎక్కువ అల్లరి చేస్తావు కదే, నాకు తెలీదు అనుకోకు అన్నాడు వీర్. అన్నీ నీకు తెలుసు సార్, మాకేమీ తెలీదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. అబ్బో అంటూ నవ్వుతూ భర్త వైపు చూస్తూ, వెళ్ళు, ముందు వెళ్ళి నీ కూతుర్ని తీసుకొనిరా. నాకు బాగా నిద్రొస్తుంది, నేను పడుకుంటా అంటూ నిద్రలోకి జారుకుంది మైథిలి. భార్య నుదుటిన ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు వీర్. అక్కడ చందన, విహాన్ ఇంకా వన్య ఇద్దరికి అన్నం తినిపిస్తూ ఉంటే వన్య అటూ ఇటూ తిరుగుతూ గోలగోల చేస్తుంది. దివిత్ తనని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. వన్య అంటూ మెట్లు దిగుతూ పిలిచాడు వీర్. డాడీ అంటూ పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది వన్య. పాపం అత్తని మావయ్యని అలా ఎందుకు ఏడిపిస్తున్నావు? తప్పు కదా బంగారం అన్నాడు వీర్ కూతురి బుగ్గలు తుడుస్తూ. దట్ కర్రీ మై నాట్ ఫేవరెట్. అత్త ఆల్వేస్ పుట్ దట్ ఓన్లీ. ఐ డోంట్ లైక్ నాన్న అంది వన్య తండ్రి వైపు చూస్తూ. కానీ ఇది హెల్త్కి చాలా మంచిది. నీకెందుకు నచ్చదే? పోనీ ఇదేమన్నా కాకరకాయ? కాదు కదా. కాకరకాయని తినను అన్నావా, అది ఒక అర్థం ఉంది. కానీ బ్రోకలీ తినడానికి ఏంటి నీకు నొప్పి అడిగింది చందన. యాక్, ఐ హేట్ అంటూ మొహమంతా అదొక రకంగా పెడుతూ చెప్పింది వన్య. కూతురు పెట్టిన ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ, చందన ప్లేటిలా ఇవ్వు, నేను తినిపిస్తా దీనికి అన్నాడు వీర్. ఏడుపు మొహం పెట్టి చూస్తూ ఉంది వన్య. వన్య, నువ్వు తింటే నీకోసం చాక్లెట్ ఇస్తాను, అది కూడా నీ ఫేవరెట్ చాక్లెట్ అన్నాడు వీర్. రియల్లీ అడిగింది వన్య డౌట్గా. ఏంటి వన్య, నువ్వు మీ డాడీని నమ్మడం లేదా అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ. నో నాన్న, ఐ బిలీవ్ నిన్ను అంది వన్య. ఇక చందన ప్లేట్ ఇవ్వడంతో విహాన్ని కూడా పిలిచి విహాన్కి, వన్యాకి ఇద్దరికి కలిపి తినిపిస్తూ ఉన్నాడు వీర్. వీర్ తినిపిస్తూ ఉంటే హాయిగా తినేశారు పిల్లలిద్దరూ. ఇక తినేశాక వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చాడు వీర్. ఇద్దరూ వీర్ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అన్నయ్యారా, నీకు భోజనం పెట్టిస్తాను. హారా, ఒక్క 5 మినిట్స్ వస్తాను అంటూ పైకి వెళ్ళాడు. మైథిలి డీప్ స్లీప్లో ఉంటే తను ఎటూ పడిపోకుండా అలాగే తనకి కొంచెం కంఫర్ట్గా ఉండడానికి చుట్టూ పిల్లోస్ అరేంజ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చేశాడు. చందన వీర్కి ఫుడ్ పెట్టడంతో తినేసి కొంచెం సేపు దివిత్తో మాట్లాడి అక్కడి నుంచి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా ఇంకొక 2 నెలలు గడిచిపోయాయి.
10వ నెలలోకి ఎంటర్ అయిన 2 రోజులకే మైథిలికి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అది చూసిన చందన, సుగుణ గారు ఫాస్ట్‌గా తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి, వీర్ ఇంకా దివిత్ ఇద్దరికీ విషయం చెప్పారు. విషయం విన్న వాళ్ళు కూడా ఆగమేఘాల మీద హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యారు. ఆంటీ, డాక్టర్ చెప్పిన దానికి ఇంకొక 20 డేస్ వరకు టైం ఉంది కదా! ఇప్పుడే నొప్పులు రావడం ఏంటి? అడిగాడు వీర్ సుగుణ గారి వైపు చూస్తూ. అంటే వీర్, అది కొంతమందికి తొందరగా నొప్పులొచ్చేస్తాయి అంటూ ఉండగానే బయటికి వచ్చింది డాక్టర్. అది ఇప్పుడు పెయిన్స్ కొంచెం కంట్రోల్ అయ్యాయి. మళ్ళీ ఒక 2 డేస్ అబ్జర్వేషన్‌లో తను ఉండాలి. ఈ 2 డేస్‌లో తనకి మళ్ళీ నొప్పులు రాకపోతే ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు అంటే చూసి నార్మల్ డెలివరీ గానీ, సి సెక్షన్ గానీ చేసి బిడ్డని బయటకి తీస్తాము అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్. వీర్ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడెలా ఉంది? అడిగాడు భార్య వైపు చూస్తూ. బానే ఉంది వీర్. నువ్వు అస్సలు కంగారు పడకు. సరేనా? సరే. ఇక నుంచి నేను ఆఫీస్‌కి కూడా వెళ్ళను. నీ దగ్గరే ఉంటాను. అన్నాడు వీర్. అబ్బా! నన్ను చూసుకోడానికి అమ్మ, చందు ఉన్నారు కదా! వాళ్ళు చూసుకుంటారు. అంది మైథిలి. ఏమో నాకదంతా తెలీదు. అన్నాడు వీర్. నీ మాట నీదే కానీ, నా మాట ఎప్పుడైనా విన్నావా అసలు? విన్నా, వినకపోయినా ఇప్పుడు మాత్రం అస్సలు వినను. అన్నాడు వీర్ భార్య వైపు చూస్తూ. సర్లే అంటూ కొంచెం సేపు భర్తతో మాట్లాడి, ఆ తర్వాత మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి నిద్రలోకి జారుకుంది. ఇక అర్ధరాత్రి దాటుతూ ఉండగా మళ్ళీ మైథిలికి నొప్పులు మొదలయ్యాయి. ఈసారి నొప్పులతో పాటు ఉమ్మనీరు కూడా పడిపోవటంతో కంగారుగా డాక్టర్ని పిలిచారు సుగుణ గారు. మీరు బయటికి వెళ్ళండి అంటూ అందర్నీ బయటికి పంపించేసి డెలివరీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఒక అరగంట సేపు ప్రసవ వేదనలు అనుభవించిన తరువాత ఒక అందమైన మగపిల్లవాడికి జన్మనిచ్చింది మైథిలి. బేబీని క్లీన్ చేసి బయటికి తీసుకొచ్చి వీర్ చేతిలో పెట్టింది నర్స్. కంగ్రాచ్యులేషన్స్, మీకు బాబు పుట్టాడు అంది ఆమె నవ్వుతూ. ఆ మాట విన్న అందరి ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి. వీర్ తన కొడుకుని తన గుండెలకి హత్తుకున్నాడు. తన 2 చేతుల్లో ఇమిడిపోయేంత బుజ్జిగా ఉన్న తన కొడుకుని చూసి మురిసిపోయాడు. వీర్ చేతిలో నుంచి బాబుని తీసుకున్నారు సుగుణ గారు. ఏవండి చూడండి, వీడచ్చం అమ్మ పోలికే అన్నారు సుగుణ గారు. హా, అవును సుగుణ, అచ్చం మైథిలిలాగే ఉన్నాడు అన్నారు రాజ్ గారు. వన్య, విహాన్ బాబుని చూసి మురిసిపోతూ, బాబు వై దిస్ మచ్ ఓన్లీ అడిగింది వన్య. అమ్మా, అమ్మా, బాబు ఇంత చిన్నగా ఉంటే అప్పుడు మాతో హౌ ప్లే చేస్తాడు అడిగాడు విహాన్ చందన కొంగు పట్టుకొని లాగుతూ. అబ్బా విహాన్, వాడిప్పుడే కదా పుట్టాడు, అందుకే అంతే ఉన్నాడు. కొన్ని మంత్స్ ఆగితే పెద్దగా అవుతాడు. ఒక 2-3 ఇయర్స్ ఆగితే అప్పుడు మీతో బాగా ఆడుకుంటాడు. మీకంటే బాగా అల్లరి చేస్తాడు అంది చందన. అవునా అంటూ బాబుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు విహాన్. విహాన్ వైపు కోపంగా చూస్తూ విహాన్ పెట్టిన ముద్దుని చెరిపేసి అదే ప్లేస్లో ముద్దు పెట్టింది వన్య. యు వై కీప్ ముద్దు అడిగింది వన్య సీరియస్గా. వన్య సీరియస్గా అడుగుతూ ఉంటే బిక్క మొహం వేసుకొని వన్య వైపే చూస్తూ ఉన్నాడు విహాన్. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ బాబుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఒక అరగంటకి మళ్ళీ ఆమె బయటికి వచ్చి, మైథిలి గారు స్పృహలోకి వచ్చారు. ఒక్కొక్కరు వెళ్ళి చూడొచ్చు అంటూ చెప్పడంతో ముందుగా వీర్ కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు. వీర్ వైపు చూస్తూ కన్నీళ్లతో నవ్వుతూ ఉంది మైథిలి. వీర్ భార్య నుదుటిన ముద్దు పెట్టుకొని, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు, నేను, వన్య, మన బుజ్జి కన్నయ్య, ఇప్పుడు నా లైఫ్ ఫుల్‌ఫిల్‌గా అనిపిస్తుంది అన్నాడు వీర్. భర్త వైపు చూస్తూ నవ్వుతూ ఉంది మైథిలి. వన్య తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి,
తమ్ముడు సూపర్ అంది తల్లి వైపు చూస్తూ. కూతురి మాటలకి నవ్వుతూ తన వైపు చూస్తూ ఉన్నారు మైథిలి ఇంకా వీర్. శుభం. ఇదండి మన నా శాడిస్ట్ మొగుడు స్టోరీ. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ధారావాహికని ఇప్పటి వరకు ఆదరించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి కథలే మరెన్నో మీ ముందు ఉంచాలి అని ఆశిస్తున్నాను. ఇక ఉంటాను. బాయ్ బాయ్.